నా దేవుడు త్రోసివేసేవాడు కాదు. నీ కులాన్ని బట్టి, నీ మతాన్ని బట్టి, నీ స్టేటస్ని బట్టి నా యేసు త్రోసివేసేవాడు కాడు. నా యేసు త్రోసివేసేవాడు కాదు. నేను చెప్పాను కదా, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఎంత ప్రేమించాడండి? సిలువలో ప్రాణం పెట్టేంతగా ప్రేమించాడు. ప్రపంచంలో మానవుడు దేవుని కోసం తప్పిస్తూ వెళ్తా ఉన్నాడు. దేవుణ్ణి కనుక్కోవాలని, దైవ దర్శనం పొందాలని, దైవ అనుగ్రహం పొందాలని మానవుడు పరిగెత్తుతా ఉన్నాడు. కానీ క్రైస్తవం ఏందో తెలుసా? క్రైస్తత్వం ఏందో తెలుసా? క్రైస్తత్వం ఏంటంటే దేవుడే మానవుని వెతుక్కుంటూ ఈ లోకానికి వచ్చాడు. గుండె సూదికి గ్యారెంటీ ఉంది, నీ గుండెకు గ్యారెంటీ లేదు. ఇయ్యాల ఇంట్లా రేపో మంట్ల, ఇయ్యాల ఇంట్లా రేపో మంట్ల, ఇయ్యాల ఇంట్లా రేపో మంట్ల. ఏది నీది కాదే, యేసయ్య నీకు తోడే. ఏది నీది కాదే, యేసయ్య నీకు తోడే. మేడలు ఎన్నే ఉన్నా, అందా చందా మెందా ఉన్నా. మేడలు ఎన్ని ఉన్నా. ప్రభువా, మేమందరము ముందున్న గ్రామానికి వెళ్ళడానికి మీ కృప అనుగ్రహించండి. మీ పరిశుద్ధాత్మను మా మీద ఉంచండి. నోటి మాట బయలు వెళ్ళిన తోడనే ప్రజలు రక్షణ పొందుదురుగా. యేసుక్రీస్తు నామములో, కేవలము నీ నామములోనే నీకు సాధ్యము నాయన. నీకు స్తోత్రం. దైవమా, మమ్మలను మీ గాయపడిన హస్తాలకు అప్పగించుకుంటూ రక్షకుడు, సజీవుడు, విమోచకుడు యేసుక్రీస్తు పేరిట ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. మన ప్రాంతాన్ని ప్రేమించి సువార్త కూడికలో భాగముగా దైవ సేవకులు ఈ ప్రాంతానికి వచ్చి ఉన్నారు. చక్కటి పాటలు, దేవుని గురించిన మాటలు ఈరోజు మనకు ప్రకటించడానికి సిద్ధంగా ఉన్నారు. దయచేసి మీ సమయాలను కొద్దిసేపు కేటాయించి దేవుని మాటలు వినాలని ప్రేమతో తెలియజేస్తున్నాం. హైదరాబాద్ ప్రాంతం నుండి మంచి దేవుని పాటలు పాడడానికి కళా బృందం వారు వచ్చి ఉన్నారు. ఏసే పాటలు పాడేసే నామాన్ని గణపరుస్తారు. చక్కటి సందేశాలు ఇవ్వడానికి అద్భుతమైన దైవ సేవకులు ఈరోజు వచ్చి ఉన్నారు. కనుక మీ యొక్క అమూల్యమైన సమయాన్ని ఎవరు మిస్ చేసుకోకుండా సద్వినియోగం చేసుకోవాలని ప్రభు పేరున మీకు తెలియజేస్తూ ఉన్నాం. ప్రారంభ ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడు వేణు తండ్రి, జీవాధిపతి వేణు దేవా, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తోత్రాలు. దేవా, ఈ వేములపాడ ప్రాంతాన్ని మీరు ఎంతగానో ప్రేమించిన దేవుడేవునైనా సువార్త పరిచర్యలో భాగంగా ఈ 2వ దినపు కూడికను ప్రభువా అయ్యా మేము ప్రార్థన చేసి ప్రారంభిస్తున్నాం తండ్రి. పాటల ద్వారా మహిమ పొందండి. ఈ కళా బృందం ద్వారా మీ నామానికి మహిమ కలిగినట్లు సాయం చేయండి. సుదూర ప్రాంతం నుండి, నల్గొండ ప్రాంతం నుండి అయినా మిషనరీ సేవకుడైనటువంటి యేసురత్నమయ్య గారిని ప్రభా మాసుని తండ్రి ఇక్కడికి నడిపించారు. నీకు స్తోత్రాలు దేవా. ఇది మా ప్రయాస, సువార్త ప్రకటించడానికి మీరు మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం నైనా. ఈ ప్రాంత ప్రజలతో మీరు మాట్లాడండి. ప్రతి కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి. సౌండ్ సిస్టాన్ని, మైకుని, వాతావరణాన్ని మీ స్వాధీనంలో ఉంచుకునండి. ఆటంకాలన్నీ తొలగించండి. అనేకులు ప్రభు ఈ ప్రాంతంలో రక్షించబడాలి, మారుమనసు పొందాలి, పాపక్షమాపణ పొందాలి. నిజమైన దేవుడు యేసు ప్రభుని తెలుసుకున్నట్టు మీరు సహాయం చేయండి. ఆది అంతమై భారమెత్తి నడిపించండి. సమస్త విధములైన ఆటంకాలన్నీ మీ నామంలో తొలగించండి. నీ కృప తోడుగా ఉంచమని నేను దయగలిగిన హస్తాల కృపకు ఈ యొక్క పరిచయం అంతటిని అప్పగించుకొనుచు యేసు నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. సమయంలో హైదరాబాద్ నుండి వచ్చినటువంటి కళా బృందం వారు ఒక చక్కటి పాటను పాడి యేసయ్య నామాన్ని కనపరుస్తారు. తదుపరి మనము దైవ సేవకులు మన మధ్య ఉన్నారు. ప్రజలకు ప్రత్యేకంగా ప్రభు యేసుక్రీస్తు నామములో వందనాలు, శుభములు తెలుపుతూ మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాము. గొప్ప శుభవర్తమానము మన మధ్యలోనికి వచ్చింది. ఈరోజు చక్కని పాటల చేత, సువార్త మాటల చేత, స్వస్థత ప్రార్థనల చేత అనేక రకాలుగా మిమ్మల్ని ఆశీర్వదించడానికి మరి దేవుని యొక్క దాసులు
ఈ స్థలానికి వచ్చినాము. ఒక పాటతోటి ఒక కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ లోకంలో ఉన్నప్పుడు ఈ లోకంలోనికి మనం ఏం తీసుకురాలేదు, తిరిగి ఈ లోకం నుండి మనం ఏమీ కూడా తీసుకొని పోలేదు. ఈరోజు ఇంట్లో రేపు మంట అనేటువంటి ఒక చక్కని పాట పాడి ప్రభుకు వందనాలు చెల్లిద్దాం. ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి మనిషి నేను ఎక్కడి నుంచి వచ్చాను, నేను ఎక్కడికి వెళ్తాను, అసలు దేవుడంటే ఎవరును అని ఆలోచించాలి. కానీ నేనేమి తినాలి, నేనేమి తాగాలి, నేనేమి సంపాదించాలని ఆలోచిస్తాను. కానీ లోకంలోనికి మనము ఉట్టి చేతులతో వచ్చాము, మరి ఉట్టి చేతులతోటే వెళ్ళిపోతాం. కనుక ఈ పాటలో ఉన్నటువంటి భావాన్ని అందరూ ఆలోచించాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాను. హల్లెలూయా. ఇయాళ్ళ ఇంట్లా రేపో మంట్ల, ఇయాళ్ళ ఇంట్లా రేపో మంట్ల, ఏది నీది కాదే యేసయ్య నీకు తోడే, ఏది నీది కాదే యేసయ్య నీకు తోడే. ఇయాళ్ళ ఇంట్లా రేపో మంట్ల, ఇయాళ్ళ ఇంట్లా రేపో మంట్ల, ఏది నీది కాదే యేసయ్య నీకు తోడే, ఏది నీది కాదే యేసయ్య నీకు తోడే. తొడిగ చెప్పులకు గ్యారెంటుంది, జేబుల పెన్నుకు గ్యారెంటుంది, తొడిగ చెప్పులకు గ్యారెంటుంది, జేబుల పెన్నుకు గ్యారెంటుంది, తొడిగ చెప్పులకు గ్యారెంటుంది, జేబుల పెన్నుకు గ్యారెంటుంది, తొడిగ చెప్పులకు గ్యారెంటుంది, జేబుల పెన్నుకు గ్యారెంటుంది. సోదకే గ్యారెంటుంది, నీ గుండెకు గ్యారెంటీ లేదే, గుండె సోదకే గ్యారెంటుంది, నీ గుండెకు గ్యారెంటీ లేదు. ఇయాళ్ళ ఇంట్లా రేపో మంట్ల, ఇయాళ్ళ ఇంట్లా రేపో మంట్ల, ఇయాళ్ళ ఇంట్లా రేపో మంట్ల, ఏది నీది కాదే యేసయ్య నీకు తోడే, ఏది నీది కాదే యేసయ్య నీకు తోడే. మేడలు మేడలు ఎన్నే ఉన్నా, అందా చందా మెంతా ఉన్నా, మేడలు మేడలు ఎన్ని ఉన్నా, అందం చందం ఎంత ఉన్నా, మేడలు మేడలు ఎన్నే ఉన్నా, అందా చందా మెంతా ఉన్నా, మేడలు మేడలు ఎన్ని ఉన్నా, అందం చందం ఎంత ఉన్నా, యేసయ్య లేనిది ఎన్నే ఉన్నా, ఎన్నే ఉన్నా అన్నే సున్నా, యేసయ్య లేనిది ఎన్నే ఉన్నా, అన్నీ ఉన్నా అన్నీ సున్నా. ఇయాళ్ళ ఇంట్లా రేపో మంట్ల, ఇయాళ్ళ ఇంట్లా రేపో మంట్ల, ఇయాళ్ళ ఇంట్లా రేపో మంట్ల, ఏది నీది కాదే యేసయ్య నీకు తోడే, ఏది నీది కాదే యేసయ్య నీకు తోడే. ఎంఏ చదువులు చదివే అన్నా, బిఏ చదువులు చదివే అన్నా, ఎంఏ చదువులు చదివే అన్నా, బిఏ చదువులు చదివే అన్నా, ఎంఏ చదువులు ఏటి పాలురా, బిఏ చదువులు బేటి పాలురా, ఎంఏ చదువులు ఏటి పాలురా, బిఏ చదువులు బీటు పాలురా. ఇయాళ్ళ ఇంట్లా రేపో మంట్ల, ఇయాళ్ళ ఇంట్లా రేపో మంట్ల, ఇయాళ్ళ ఇంట్లా రేపో మంట్ల, ఏది నీది కాదే యేసయ్య నీకు తోడే, ఏది నీది కాదే యేసయ్య నీకు తోడే. చూసేవాడా రూపాయంటవు, రూపాయి అందిస్తదంటవు, రూపాయే పరలోకమంటవు, రూపాయే అందిస్తదంటవు. చూసేవాడా రూపాయంటవు, రూపాయి అందిస్తదంటవు, రూపాయే పరలోకమంటవు, రూపాయే అందిస్తదంటవు. ఇయాళ్ళ ఇంట్లా రేపో మంట్ల, ఇయాళ్ళ ఇంట్లా రేపో మంట్ల, ఇయాళ్ళ ఇంట్లా రేపో మంట్ల, ఏది నీది కాదే యేసయ్య నీకు తోడే, ఏది నీది కాదే యేసయ్య నీకు తోడే. మంచిగా ఉన్నప్పుడు మంచి నీళ్ళు ఇవ్వరు, సచ్చినాక నీకు సాకపోస్తారు. ఇంట్లో ఉన్నప్పుడు మంచి నువ్వు సచ్చినాకనే సాకపోతావు. మనుషుల ప్రేమలో స్వార్థం ఉందిరా, యేసు ప్రేమలో స్వార్థము లేదురా, మనుష్య ప్రేమలో స్వార్థం ఉందిరా, యేసు ప్రేమలో స్వార్థం లేదురా. ఇయాళ్ళ ఇంట్లా రేపో మంట్ల, ఇయాళ్ళ ఇంట్లా రేపో మంట్ల, ఇయాళ్ళ ఇంట్లా రేపో మంట్ల, ఏది నీది కాదే యేసయ్య నీకు తోడే, ఏది నీది కాదే యేసయ్య నీకు తోడే, ఏది నీది కాదే యేసయ్య నీకు తోడే, ఏది నీది కాదే యేసయ్య నీకు తోడే. హల్లెలూయా, హల్లెలూయా.
మంచిది. ప్రియమైన దేవుని ప్రజలారా, ఈ ప్రశస్తమైన సమయంలో మన వేములపాడ ప్రాంతాన్ని ప్రేమించి ఒక మిషనరీ, మంచి దైవజనుడు యేసురత్నమయ్య గారు మన మధ్యలో ఉండడం ఎంతైనా మన ప్రాంతానికి, మనందరికీ ఆశీర్వాదం అండి. అనేకమైన దేశ విదేశాలలో బహుబలముగా దేవుని సువార్త చేస్తూ ఆయా ప్రాంతాలలో నశించిపోతున్న ఆత్మల పట్ల భారం కలిగి దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి ఈరోజు మన మధ్యకు వచ్చినటువంటి యేసురత్నమయ్య గారిని ప్రేమతో స్టేజి మీదకి ఆహ్వానిస్తున్నాం. అయ్యగారు వచ్చి సువార్త ప్రకటిస్తారు. వినయ భయభక్తులతో దేవుని మాటలు వినాలని ప్రభు పేరిట తెలియజేస్తున్నాం. ప్రియులారా, సువార్త ప్రకటించవలసిన భారం మా మీద మోపబడి ఉంది కనుక దైవ సేవకులుగా ఈ ప్రాంతానికి వచ్చి సువార్తను ప్రకటించడానికి దేవుడు సహాయం చేశాడు. మంచి మనసుతో కొద్దిసేపు దేవుని మాటలు వినాలని ప్రేమతో తెలియజేస్తున్నాం. అయ్యగారిని బట్టి ఒకసారి అందరం చప్పట్లు కొడదామా? దేవుని నామానికి మహిమ కలుగును గాక. గొప్ప దైవ సేవకులండి. అనేకమైన ప్రాంతాల్లో దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి ఒక సాధనమై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. థ్యాంక్ యూ సార్. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన గ్రామస్తులారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. దేవుని మహాకృప మిమ్మల్ని అందరినీ కలవటం ఈ వేములపాడు గ్రామంలో ఈ మధ్యాహ్న కాల సమయం యేసుని పరిచయం చేయడానికి మా ప్రియ సహోదరులు చక్కని పాట పాడుతూ దేవుని స్తుతిస్తూ వచ్చారు. ఇవాళ ఇంట్లే రేపు మంట్లే. నిజంగా మానవ జీవితం, మానవ బ్రతుకు, మానవ విధానం ఒక ఛాలెంజ్కరంగా మనం గమనిస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, నా చేతిలో బైబిల్ ఉంది. ఈ బైబిల్ గ్రంథం యేసు క్రీస్తుని గురించి తెలియజేస్తూ ఉంది. యేసు క్రీస్తు లోకానికి వచ్చి మానవుల దేవుని ప్రేమను కనపరచడానికి యేసయ్య లోకానికి వచ్చాడు. బైబిల్ గ్రంథం అంతటికి కూడా మూల అంశం, మూల అధ్యాయం ఒకే ఒక మాట. యోహాను 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన యందు విశ్వాసం ఉంచినవాడు, ఆయన యందు నమ్మకం ఉంచినవాడు నశింపక నిత్య జీవము పొందినట్లు యేసు క్రీస్తు లోకానికి వచ్చాడు. కొన్ని దినాల క్రితం ప్రపంచమంతా క్రిస్మస్ జరుపుకుంది. మనమందరం కూడా చూస్తూ వచ్చాం. అన్ని దేశాలు, అన్ని ప్రాంతాల్లో, అన్ని కులాలు, అన్ని మతాల వారు యేసు జన్మని జరుపుకుంటూ వచ్చారు. ఇది ఒక మాట చెప్పని ఆశపడుతూ ఉన్నాను. భూమి మీద పుట్టిన ప్రతి మానవునికి 2 దినాలు ఉన్నాయి. ఒకటి జన్మదినం, రెండవది మరణ దినం. ఎవరైనా కానీ, వారే భాష, ఏ ప్రాంతం, వారు ఉన్నవారు కానీ లేనివారు కానీ, చదువుకున్న వారు కానీ చదువు లేని వారు కానీ, దే హావ్ 2 days. ఒకటి జన్మదినం, రెండవది మరణ దినం. ఇదే కులమైనా, ఏ మతమైనా ఈ సమయంలో దేవుడి నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఈ భూమండలం మీద ఒకే ఒక వ్యక్తికి 3వ దినం ఉంది. మనమందరం పుడతాం, చనిపోతాం, కానీ ఒకే ఒక వ్యక్తి 3వ దినాన్ని కలిగి ఉన్నాడు. అది పునరుత్థాన దినం. He has risen from the tomb. He has risen from the grave. He is no more inside the grave. ప్రియమైన దేవుని బిడ్డలారా, 3వ దినాన్ని కలిగిన చరిత్రాత్మక యుగ పురుషుడు, శక పురుషుడు, నేను ప్రకటిస్తూ ఉన్న యేసు క్రీస్తు ప్రభు. ఈ భూమండలం మీద గొప్ప గొప్ప వ్యక్తులు పుట్టారు, మహానుభావులు, సంఘ సంస్కర్తలు పుట్టారు. అనేకమైన పరిస్థితుల్లో మానవ సమాజాన్ని ఉద్ధరించిన గొప్పవారు పుట్టారు. కానీ వారు మరణించిన తర్వాత వారి చరిత్రలు ముయ్యబడ్డాయి. వారు చనిపోయిన తర్వాత వారి చరిత్రలు భూగర్భంలో కలిసిపోయాయి. కానీ మేము ప్రకటిస్తున్నామా, యేసు చనిపోయి సమాధి చేయబడి 3వ దినాన పునరుత్థానుడై తిరిగి లేచిన ఏకైక దైవం ఈ మధ్యాహ్న కాల సమయం నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన సజీవుడు. ఆయన పాపాన్ని జయించాడు, శాపాన్ని, రోగాన్ని, నీ యొక్క ప్రతి పరిస్థితిని జయించాడు. సిలువలో యేసు ఒక మాట పలికాడు, సమాప్తమని పలికాడు. అప్పుడే దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో యేసునిగా రక్షకుడు, యేసునిగా రక్షించువాడు, నీ పాపము రక్షించువాడు, నీ శాపం. చాలా మంది అనుకుంటారు భారతదేశంలో ఎన్నో కులాలు ఉన్నాయి, ఎన్నో మతాలు ఉన్నాయి. బట్ మై జీసస్ డిడ్ నాట్ కమ్ డౌన్ టు ఎస్టాబ్లిష్ ఎ రిలీజియన్. క్రైస్తవ మతం కాదు. ఇట్ ఈస్ ఎ రిలేషన్షిప్ విత్ ద లివింగ్ గాడ్. సజీవుడైన దేవునితో సంబంధాన్ని కలిగి జీవించడమే క్రైస్తత్వం. క్రైస్తత్వం, క్రైస్తత్వం. నీకు దేవునికి నీకు సంబంధాన్ని ఏర్పరచడమే క్రైస్తత్వం. ఇది దేవుని ప్రేమను రుచి చూడడానికే ఈ మధ్యాహ్న కాల సమయంలో మేము మా సహోదరులందరము ఇక్కడికి కూడి వచ్చాం. యేసుకు ఒక్కడికి మాత్రమే 3వ దినం ఏంటంటే పునరుత్థానం.
పునరుత్థాన దినం. బైబిల్ చెప్తున్న సత్యం, మరణము ఆయనను బంధించి ఉంచిన అసాధ్యం. That could not comprehend him, that could not hold him. మరణం ఆయనని బంధించి ఉంచలేకపోయింది. నేటికి ఇశ్రాయేలు దేశంలో యేసు సమాధి తెరవబడిన సమాధి. నా ప్రేమ దేవుని బిడ్డలారా, యేసు ఈ లోకంలో ఒక మాట చెప్పాడు, పునరుత్థానము జీవము నేనే అని సెలవిచ్చాడు. ఆయన అన్నాడు, నా ప్రాణాన్ని పెడుతున్నాను, నా ప్రాణం పెట్టడానికి అధికారం ఉంది, నా ప్రాణం తిరిగి తీసుకోవడానికి అధికారం ఉంది. మరణాన్ని జయించిన వాడు, మరణపు ముళ్ళును విరిచిన వాడు, మరణాన్ని శాసించిన వాడు, మరణాన్ని నాయన గ్రామంలో యేసు నడుచుకుంటూ పెడుతున్నప్పుడు ఒక విధవరాలి కుమారుడు చనిపోయినాడు. మరణం యేసుకు ఎదురుగా వస్తే యేసు మరణానికి ఎదురుగా వెళ్ళాడు. మరణాన్ని శాసించిన వాడు. దేవుని బిడ్డలారా, మరణం మనందరికీ వస్తుంది, కానీ మరణాన్ని జయించిన వ్యక్తి, మరణపు ముళ్ళును విరిచిన వ్యక్తి యేసు క్రీస్తు ప్రభు. ఆయన సజీవుడు కాబట్టి ఈరోజు ప్రపంచం ఆయన మోకరిస్తూ ఉంది. ఆయన బ్రతికి ఉన్న దేవుడు కాబట్టి ఆయన నిన్ను ప్రేమతో పిలుస్తూ ఉన్నాడు, నా కుమారుడా, నా కుమార్తె, నా చెంతకు రా. దేవుని బిడ్డలారా గమనించండి, ఆ నాయన గ్రామంలో యేసు వెళ్తున్నప్పుడు యేసుకి ఎదురుగా పాటలు మోసుకుంటూ వచ్చారు. యేసు మరణానికి ఎదురు నిలబడ్డాడు. చాలా మంది మరణాన్ని చూసి పారిపోయిన వారు ప్రపంచంలో చాలా మంది ఉన్నారు, కానీ మేము ప్రకటిస్తున్న మా యేసు మరణాన్ని శాసించిన వాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, క్రైస్తవుడు మరణించడు. క్రైస్తవుడికి పరలోకమైన గొప్ప నిరీక్షణ ఉంది. నువ్వు యేసుని నమ్మకపోతే, యేసు రక్షకుడు అని హృదయంలో లేకపోతే, నీ పాపములు క్షమించబడకపోతే, ఈ మధ్యాహ్న కాల సమయం నీకు ఒక మంచి తరుణం ఏంటంటే యేసును అంగీకరించు. యేసును అంగీకరించడానికి నువ్వేమి వెల చెల్లించాల్సిన అవసరం లేదు, నువ్వెలాంటి రుసుము కట్టాల్సిన అవసరం లేదు, నువ్వెలాంటి డబ్బుల నుంచి వెల చెల్లించాల్సిన అవసరం లేదు. నీ హృదయ పూర్తిగా యేసయ్యా నా హృదయంలోకి రండి, యేసయ్యా నా పాపం కడగమని చిన్న ప్రార్థనను చేస్తే ప్రియ ప్రభు నీ చెంతన ఉన్నాడు. ఈ మాటలు నువ్వు అనుకోకడం లేదు. దేర్ ఇస్ ఎ గాడ్స్ ప్లాన్స్ టువర్డ్స్ యువర్ లైఫ్. దేవుడు నీ యొక్క జీవితం వెళ్ళక ప్రణాళిక కలిగి ఉన్నాడు కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయం పరిశుద్ధాత్ముడు నీతో మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, నీ హృదయం యేసుకిస్తే యేసు నీ సొంతమవుతాడు, యేసు నీ సొంతమవుతాడు. దీనికి ఎలాంటి ఖర్చు చెల్లించాల్సిన అవసరం లేదు. నిజంగా నా జీవితంలో యేసుని నమ్మాను, రక్షణ పొందాను, బైబిల్ని చదివాను, దేవుడు నన్ను ఆశీర్వదించాడు. దేవుడు నా కుటుంబాన్ని, నా పరిస్థితులను, స్థితిగతులను మార్చాడు. ఎందుకో తెలుసా? కరెంటు కనుక్కున్న థామస్ ఆల్వా ఎడిసన్ ఒక మాట అన్నాడు. థామస్ ఆల్వా ఎడిసన్, బైబిల్ నన్ను వెలిగించింది, నేను ప్రపంచానికి వెలిగించానని చెప్పాడు. బైబిల్ నన్ను వెలిగించింది. ఈరోజు కరెంట్ లేకుంటే మానవ ఉనికి లేదు. కానీ థామస్ ఆల్వా ఎడిసన్ కరెంటు కనుక్కున్న వ్యక్తి అంటున్నాడు, ఈ బైబిల్ గ్రంథం నా జీవితాన్ని వెలిగించింది, నేను ప్రపంచానికి వెలుగునిచ్చాను. నిజంగా ఎంతో గొప్ప సత్యం. ఇలా చెప్తూ పోతే బైబిల్ గ్రంథం ద్వారా ప్రపంచానికి ఎన్నో మేలులు, ఎంతో క్షేమం, ఎంతో అభివృద్ధి జరిగింది. ఆ సత్యం, ఆ ప్రేమ, ఆ సువార్త ఈరోజు మీ గ్రామంలో, మీ ఇంటి ముందు, నీవు నిలిచిన స్థలంలో దేవుని ప్రేమ వాక్కు నీకు వినబడుతుంది. కారణం యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు. బైబిల్లో ఒక మాట రాయబడింది, యోహాను సువార్త 6వ అధ్యాయం 42వ వచనంలో, నా యొద్దకు వచ్చి వారిని ఎంత మాత్రం కూడా బయటికి త్రోసివేయను. నా దేవుడు త్రోసివేసేవాడు కాదు. నీ కులాన్ని బట్టి, నీ మతాన్ని బట్టి, నీ స్టేటస్ని బట్టి నా యేసు త్రోసివేసేవాడు కాడు. నా యేసు త్రోసివేసేవాడు కాదు. నేను చెప్పాను కదా, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఎంత ప్రేమించాడండి? సిలువలో ప్రాణం పెట్టేంతగా ప్రేమించాడు. ప్రపంచంలో మానవుడు దేవుని కోసం తప్పిస్తూ వెళ్తా ఉన్నాడు. దేవుణ్ణి కనుక్కోవాలని, దైవ దర్శనం పొందాలని, దైవ అనుగ్రహం పొందాలని మానవుడు పరిగెత్తుతా ఉన్నాడు. కానీ క్రైస్తవం ఏందో తెలుసా? క్రైస్తత్వం ఏందో తెలుసా? క్రైస్తత్వం ఏంటంటే దేవుడే మానవుని వెతుక్కుంటే లోకానికి వచ్చాడు. దిస్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్. నువ్వు వెతుక్కుంటూ పరిగెత్తాల్సిన అవసరం లేదు. యేసే నీ చెంతకు వస్తున్నాడు. ఆయన మాట నీకు వినబడుతుంది. ఆయన ప్రేమ వాక్కు, చాచబడిన చెయ్యి, గాయపడిన హస్తం నీ దగ్గరికి చాచబడి ఉంది. The Lord is inviting you. The Lord is wanted to change your life. దేవుడు నీ జీవితాన్ని, బ్రతుకును మార్చాలని ఇష్టపడుతూ ఉన్నాడు. ఎందుకు ఆలస్యం? ఎందుకు నిర్లక్ష్యం? ఎందుకు కాలయాపన? మా దగ్గర పత్రికలు ఉన్నాయి, బైబిల్ ఉన్నాయి. నువ్వు తెలుసుకోవాలనుకో. నేను చెప్తున్నాను, నేను ఒక మత ప్రచారకుని అసలే కాదు. సత్యాన్ని నమ్మాను,
క్రీస్తుని నమ్మాను, రక్షణ పొందాను, దేవుడు నా జీవితంలో మేలు చేశాడు. ఈ సత్య సువార్తని ప్రపంచ నలుమూలలో ప్రకటించడానికి దేవుడు కృప చూపాడు. ఒక సామాన్యమైన గృహంలో, సామాన్యమైన పల్లెటూరులో పుట్టిన నన్ను ప్రపంచానికి దేవుడు ఆశీర్వాదంగా మార్చాడు. దీనిలో నా గొప్పతనం కాదు, కానీ ఇట్ ఈస్ హిస్ గ్రేస్. ఆయన కృప మా జీవితాల్ని మార్చింది. ఆయన కృప మా జీవితాలకు ఒక విలువనిచ్చింది. ఆయన ప్రేమ మా చరిత్రను తిరగ రాసింది. ఆ ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఇంకో సత్యం చెప్పి నేను ముగిస్తాను. నువ్వు ఒకవేళ సువార్తని ఈరోజు నమ్మలేదనుకో, బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే, నమ్మిన వానికి రక్షణ, నమ్మని వానికి శిక్ష అని సత్యవేద గ్రంథం బైబిల్ చెప్తుంది. నమ్మిన వానికి రక్షణ అనగా నరకం నుండి రక్షించబడతావు. చాలా మంది అనుకుంటారు ఇది వచ్చి అభూత కల్పన, దిస్ ఇస్ అ మిత్, దిస్ నోబడీ హస్ సీన్. ఒక పుస్తకం ఉంది, ఒక అమెరికాలో ఒక ఫేమస్ డాక్టర్ రాసిన పుస్తకం లైఫ్ ఆఫ్టర్ డెత్. ఆ పుస్తకంలో సుమారుగా 130 మంది చనిపోయి బ్రతికిన వారిని ఆయన ఇంటర్వ్యూ చేసిన పుస్తకంలో రాశాడు. చనిపోయిన తర్వాత నరకం ఉందని వారు అనుభవపూర్వకంగా చెప్పారు. నా దేవుని బిడ్డలారా, ప్రేమైన గ్రామస్తులారా, నీదే జాతైనా, నీదే కులమైనా, నీదే మతమైనా, నీదే భాష అయినా, నీదే వయస్సు అయినా, నా చేతిలో బైబిల్ చెప్తుంది యేసు క్రీస్తు అందరికీ ప్రభు. నా బైబిల్ చెప్తూ ఉంది, ప్రతి మోకాలు యేసు నామములో వంగాలి, ప్రతి నాలుక యేసు దేవుడని ఒప్పుకోవాలి. ఆ దినము రాబోతుంది. సామాన్యులేమి, సామంతులేమి, ధనికులేమి, దరిద్రులేమి, ప్రతి మోకాలు యేసు నామములో వంగబోతూ ఉంది. ప్రతి నాలుక యేసే దేవుడని ఒప్పుకోబోతుంది. దానికి ముందు బైబిల్ చెప్తున్న సత్యం, నీ క్షేమ కాలంలో దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ క్షేమ కాలం, పెద్దోళ్ళు అంటారు దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. నీ క్షేమ కాలంలో యేసుని నమ్ము, రక్షణ పొందు, మారు మనసు పొందు, యేసుని స్వీకరించు. తద్వారా నీవు, నీ కుటుంబం ఆశీర్వదించబడతారు, నరకం నుండి తప్పించబడతారు. నిజంగా మా సహోదరులకు పాట పాడారు, ప్రపంచంలో ప్రతి వస్తువుకు గ్యారెంటీ ఉంది, కానీ నీకు నాకు ఎలాంటి గ్యారెంటీ లేదు. ఏ క్షణాన్ని ఎక్కడ మన ఊపిరి ఆగిపోతుందో, ఏ క్షణాన్ని ఎక్కడ ఎప్పుడు మన ఆఖరి శ్వాస ఎవరికి తెలియదు. కాబట్టి దుర్దినములు రాకముందే, వీటి యందు నాకు సంతోషం లేదని చెప్పు దినాలు రాకముందే సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోమని బైబిల్ సత్యవేద గ్రంథం స్పష్టంగా మాట్లాడుతూ ఉంది. నా ప్రియ సహోదరా, సహోదరి, ఈ మాటలు నీకు వినిపించబడ్డాయి. ఇది నేను కాదండి, యేసు నిన్ను ప్రేమించి నీతో మాట్లాడుతూ ఉన్నాడు. యేసు నిన్ను ప్రేమించి ఆయన ప్రేమ వాక్కు నీకు వినిపిస్తూ ఉంది. నీవెవరివైనా సరే యేసు అందరి కొరకు ప్రాణం పెట్టాడు. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద క్యాస్ట్, క్రీడ్ అండ్ రిలీజన్ అండ్ ద స్టేటస్, వారెవరైనా కానీ ప్రతి మానవాళి కోసం నా బైబిల్ చెప్తుంది. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 7 నుంచి 9 చదవగలిగితే, యేసు రక్తం ప్రతి పాపమును కడుగుతుంది. యేసు రక్తం ప్రతి శాపాన్ని కడుగుతూ ఉంది. నీ సమస్య ఎంత గడ్డుదైనా, నువ్వెంత ప్రతికూల పరిస్థితుల్లో ఉన్నా యేసుని అంగీకరించు. దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాన్ని చేస్తాడు. పోయిన సంవత్సరం ఇదే విధంగా న్యూజిలాండ్లో బజార్లో నిలబడి వాక్యం చెప్తున్నా. ఆక్లాండ్లో ఒక డ్రగ్ డీలర్ 20 సంవత్సరాల నుంచి డ్రగ్లో వాడుతూ డ్రగ్ డీలర్ దేవుని వాక్యాన్ని నమ్మాడు, బాప్తిసం తీసుకున్నాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇది దేవుని ప్రేమ వాక్కు. నీకు గొప్ప అవకాశం. ఇట్ ఇస్ a great opportunity in order to change your life dramatically. నువ్వు అనుకొని ఊహించని విధముగా నీ బ్రతుకులో మార్పు, ఆశీర్వాదం, ఐశ్వర్యం కలగాలంటే యేసుని నమ్ము, రక్షణ పొందు. ఈ లోకంలో నువ్వు క్షేమంగా ఉంటావు. ఎక్కడ ఎప్పుడు కన్ను మూసినా పరలోకంలో ప్రభు సంతకి క్షేమంగా చేరుతాం. ఇటు మాటలు పరిశుద్ధాత్మ దేవుడు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. రండి, చిన్న ప్రార్థన చేస్తాను. థ్యాంక్ యూ లార్డ్. ప్రేమ కలిగిన తండ్రి, మానవ హద్దుబాటులో నీ మాటలు విత్తబడ్డాయి. వేములపాడు గ్రామం నువ్వు ప్రేమిస్తున్న గ్రామం. నా ప్రియ సహోదరుడు మల్లికార్జున గారిని మీరు ప్రేమించి ఈ జీవంతుని ఐక్యపరిచి నీ ప్రేమను పంచటానికి, నీ సిలువ సువార్తను ప్రకటించటానికి మీరు చూపిన మీ కృపను బట్టి వెతుబడి నీ మాటలు ప్రతి ఒక్కరి హృదయంలో 30, 60, 100 కార్యాభివృద్ధి కలగచ్చు.
ప్రతి శాపాన్ని గద్దిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. దేవుని సువార్తను ప్రకటించినటువంటి గొప్ప దైవ సేవకులు, మిషనరీ అయినటువంటి యేసురత్నమయ్య గారికి మన టీం తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. ఇంతటితో ఈ కూడిక ముగించబడి ఉందండి. చివరి ప్రార్థన ఏలి అన్న వచ్చి చివరి ప్రార్థన చేస్తారు. తదుపరి మనం ముగించుకొని మరొక గ్రామానికి వెళ్ళి దేవుని వాక్యాన్ని మనం ప్రకటిద్దాం. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి. ఒక చిన్న తీర్మానంతో ప్రార్థన చేద్దాం. ఈ మైక్ శబ్దం ద్వారా ఎవరైనాను యేసయ్య మాటలు విని ఉంటే ఖచ్చితంగా మీ హృదయంలో యేసయ్యకి చోటు ఇవ్వండి. ప్రార్థన చేసుకుందాం. దేవుని దాసుని ద్వారా చెప్పబడ్డ ప్రతి మాట నీరు కట్టి ఫలింప చేయనట్లు, ఒకవేళ ఈరోజు మైకు తరంగాల ద్వారా ఏ స్థలంలో ఉన్నప్పటికీ కూడా మీరు ఒక చిన్న మాట యేసు ప్రభుని నోటితోటి ఒప్పుకొని నీ హృదయంలో విశ్వసిస్తే చాలు, యేసయ్య నిన్ను తన కుమారుడిగా కుమార్తెగా అంగీకరిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన పరలోకపు తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం అయ్యా. నీ దాసుడు ద్వారా చెప్పబడ్డ ప్రతి మాట కొరకే వందనాలు అయ్యా. నీ దాసుడు అన్న మల్లికార్జునను బట్టి, మరి అన్నకి ఇచ్చిన గొప్ప దర్శనములో మేమందరం కూడా పాలిభాగస్తులమై ఈ స్థలానికి వచ్చి నీ యొక్క రాజస్వార్థను ప్రకటించడానికి చూపిన మహాకృప కొరకై స్తోత్రాలు నాయన. ఎంతమంది అయితే నాయన ఈరోజు సువార్త మాటలు విన్నారో వారందరూ ఆలోచించడానికి కృప చూపించండి. ఎవరైతే మానసిక వ్యాధుల చేత బాధపడుతున్నారో విడుదల యేసు నామములో కలుగునుగా అని ప్రార్థిస్తున్నాం. అనారోగ్యం చేత ఎవరైతే బాధపడుతున్నారో విడుదల యేసు నామములో కలుగునుగా అని ప్రార్థిస్తున్నాం. మానసిక ఒత్తిడి చేత ఎవరైతే బాధపడుతున్నారో విడుదల యేసు నామములో ప్రకటిస్తున్నాం. నాయన దయచేసి నా ప్రభా, ఎవరైతే నాయన ఈ మైకు తరంగాలు వినబడుతున్నాయో వారందరూ కూడా ఆలోచించడానికి సహాయం చేయమని, వారి అంతరంగంలో గొప్ప కార్యం జరిగించమని అయ్యా. నువ్వు చేసిన గొప్ప మేలంతటి కొరకై వందనాలు చెల్లిస్తూ ఈ గ్రామాన్ని అత్యధికంగా ఆశీర్వదించండి. ఈ గ్రామం అనేక రంగాలుగా ఆశీర్వదించబడాలి ప్రభా. ఈ గ్రామంలో పెద్దలను దీవించి ఆశీర్వదించండి తండ్రి నాయన. ఈ గ్రామంలో ఉన్నటువంటి చిన్నవారి మొదలుకొని పెద్దవారి వరకు ఒక్కొక్కరిని మీరు ఆశీర్వదించండి. రక్షణ వార్త నీ ప్రేమను తెలుసుకునే భాగ్యం దయచేయమని కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు ప్రభు నామమున వేడుచున్నాం తండ్రి, ఆమేన్. పరిశుద్ధాత్మక సహవాసం మరి ఈ స్థలంలో మోకరించిన దేవుని దాసులకు, ఈ గ్రామంలో ఉన్న ప్రతి బిడ్డకు సదా తోడే నడిపించును గాక, ఆమేన్. ప్రేమను ఎప్పటికీ తీర్చలేనయ్యా నీ రుణమును. ఎన్నటికీ మరువలేనయ్యా నీ ప్రేమను, ఎప్పటికీ తీర్చలేనయ్యా నీ రుణమును. ఎన్నటికీ మరువలేనయ్యా నీ ప్రేమను, ఎప్పటికీ తీర్చలేనయ్యా నీ రుణమును. ఎక్కడికి పోగలనయ్యా నిన్ను విడచి, ఎక్కడికి పోగలనయ్యా నిన్ను విడచి. నిన్ను మరువలేనయ్యా, నిన్ను విడువలేనయ్యా. నన్ను చూచినావయ్యా, నన్ను కాచినావయ్యా. ఎన్నటికీ మరువలేనయ్యా నీ ప్రేమను యేసయ్యా.
నా ఒంటరి బ్రతుకులో ఏకాకిలా తిరుగుచు అలసి సలసిపోయి సొమ్మసిల్లియోటిని. ఒంటరి పక్షినై ఊడులేని పిచ్చుకనై గుండెంత కన్నీరు పొంగి పొరలి ఏడ్చి తిని నా కన్న తండ్రివై యేసయ్యా, నా కన్న తండ్రివై నా చెంత చేరావయ్యా, నా కన్న తండ్రివై నీ చెంత చేర్చావయ్యా. కంటి పాపలా కాచి కన్నీరు తుడిచావయ్యా, కంటి పాపలా కాచి కన్నీరు తుడిచావయ్యా. ఎన్నటికీ మరువలేనయ్యా నీ ప్రేమను, ఎప్పటికీ తీర్చలేనయ్యా నీ రుణమును. ఎన్నటికీ మరువలేనయ్యా నీ ప్రేమను యేసయ్యా. పరమ తండ్రి నిన్ను విడచి దూరముగా పారిపోతిని, దుష్టుల సహవాసముతో దుర్వ్యాపారము చేసి తిని. భక్తి మార్గము తొలగి నీ సన్నిధి వీడి తిని, పరిశుద్ధుడనీదు ఆత్మను కోల్పోయి మిగిలి తిని. పరమునకు నీకు తండ్రి, పరమునకు నీకు విరోధినైతిని, పరమునకు నీకు విరోధినైతిని. పాపిగా మారితిని, దోషిగా మారితిని, అయినా క్షమించితివి, నీ రక్షణనిచ్చితివి. ఎన్నటికీ మరువలేనయ్యా నీ ప్రేమను, ఎప్పటికీ విడువలేనయ్యా నీ సేవను. ఎన్నటికీ మరువలేనయ్యా నీ ప్రేమను. చేస్తున్న విధానం బట్టి స్తోత్రములు. మమ్మల్ందరినీ సమావేశపరిచినందుకు నీ కృతజ్ఞతలు. దీనికి కారణమైనటువంటి నీ దాసుడు మా సహోదరుడు మల్లికార్జునుని బట్టి ప్రభువా, తనతో పనిచేస్తున్న వారందరిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఏ విధము చేతనైతేనేమి ప్రభువా, మేమందరము ముందున్న గ్రామానికి వెళ్ళడానికి మీ కృప అనుగ్రహించండి. మీ పరిశుద్ధాత్మను మా మీద ఉంచండి. నోటి మాట బయలు వెళ్ళిన తోడనే ప్రజలు రక్షణ పొందుదురుగాక. యేసుక్రీస్తు నామములో, కేవలము నీ నామములోనే నీకు సాధ్యము నాయన. నీకు స్తోత్రం. దైవమా, మమ్మలను మీ గాయపడిన హస్తాలకు అప్పగించుకుంటూ రక్షకుడు, సజీవుడు, విమోచకుడు యేసుక్రీస్తు పేరిట ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. పండి ఎట్లయితే ఎక్కువ బాబు